పాల్గొన్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన పూర్తి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న జంగారెడ్డిగూడెం బీసీ నాయకులు. విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. బీసీలకు ఎన్నికల హామీలను కేబినెట్ తీర్మానంలో అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, టీచర్స్. తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తల్లిపాల ప్రాధాన్యతను గర్భిణులకు వివరించాలని పిలుపు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సిబిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సలీం ఖాన్, డాక్టర్ సందీప్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్తలు పాటించి సంవత్సరానికి ఒకసారి నులిపురుగుల నివారణ మందులను వైద్యుల సూచన మేరకు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్వి రేణుక, ఏఎన్ఎంలు శశికళ, సుదీప, నాగమణి, ఆశా వర్కర్స్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, వైసీపీ నాయకులు బత్తిన చిన్న గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పిపిఎన్ చంద్రరావు నివాసంలో బీసీలు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మాజీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, చలమాల శ్రీను, కౌన్సిలర్ ఎల్వీఆర్, భావన ఋషి, కేంశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, షేక్ అమీర్, గెద్దాడ శ్రీను, వీరంగి మాధవ్, బోను ప్రసాద్ పాల్గొన్నారు. బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ బీసీలకు గత వైఎస్ఆర్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా, కౌన్సిలర్ స్థాయి నుంచి అనేక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు మేలు జరిగిందని గుర్తు చేశారు. అంతకు మించి బీసీలకు మేలు చేస్తామని 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చాలని కోరారు. కడప జిల్లాలో నిన్న జరిగినటువంటి సంఘటన బీసీ సోదరుడైనటువంటి వ్యక్తిపై ప్రజాస్వామ్య విరోధంగా దాడి చేయడం రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ ఖండిస్తున్నామని అన్నారు. బీసీలకు 149 బీసీ డెకరేషన్ లో ఇచ్చినటువంటి 50 సంవత్సరాలకు పెన్షన్ తక్షణమే అమలు చేయాలని, ఎలక్షన్లలో చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ నమస్కారం. బీసీలు మీటింగ్ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్సిస్టులని అందరిని పెట్టారు, కానీ ఏది కూడా ఇవ్వలేదు. అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు. సగం మందికి వచ్చిన సగం జనానికి రాలేదు. 50 ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, ఆ పెన్షన్లు కూడా లేవు. ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేజ మెజారిటీలతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. మాటిస్తే మడం తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్న బీసీ సోదరులందరూ ఈ రోజు అందరం కలిసి సంఘటితమై ఇక్కడ ప్రకటన చేయడానికి కూర్చున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఉన్నత స్థానం ఇస్తా అని చెప్పి అప్పుడు కూడా రాజ్యసభలో ఏమీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీలు కూడా తక్కువగా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాగే 2019లో మా జగన్ గారు రాగానే బీసీలని రాజ్యసభకు 5 పంపించారు. ఎమ్మెల్సీలకి ప్రత్యక్ష సాక్షి మా చైర్మన్ గారే. మున్సిపల్ చైర్మన్ బీసీ అయిందంటే, మహిళ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్ది. ఇటువంటి కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. సరే 19 మళ్ళీ 24 ఎలక్షన్ అయింది. 24లో ఆయన మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 హామీలు, రైతు భరోసా అన్నారు, అమ్మఒడి అన్నారు, అలాగే ఫ్రీ బస్ అన్నారు, అలాగే సిలిండర్లు అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే మన వైసీపీ బీసీ సోదరులందరికీ ముఖ్యంగా నమస్కారం. ఈవీఎం పుణ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలని విస్మరించింది. 53% ఉన్న బీసీలు ఈ రోజున ఓటు బ్యాంక్ వాడుకొని వారికి ఇస్తున్న హామీలన్నీ గాలి కుదిరేశారు ఈ కూటమి ప్రభుత్వాలు. అలాగే గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు
DCMS చైర్మన్ గాని DCCP చైర్మన్ గాని 30 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏ రోజున ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముందుగా బీసీలుగా కట్టబెట్టారు. అలాగే రాజ్యసభ సభ్యులుగా 4 ఎమ్మెల్సీ 6 బీసీలు కట్టబెట్టింది జగన్ గారే. బీసీని ఓటు బ్యాంకు వాడుకున్న రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా బీసీలకు ఉపయోగపడలేదు. కానీ ఈ రోజున 50 సంవత్సరాలకే బీసీలు పెన్షన్ ఇస్తానని, అలాగే నాయ బ్రాహ్మణులకి 10,000 ఇస్తానని, అలాగే మన రజక సోదరులకి కూడా ఆర్థికంగా ఇలాగా ఉపయోగపడతానని అధికారంలోకి వచ్చారు. ఆ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మటుకి బీసీలను గాలి వదిలేసింది. టీడీపీలో ఉన్న బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పరుగుమని మొన్న పెట్టిన బీసీ లోన్లందరికీ కూడా బీసీలందరూ లోన్లు పెట్టుకోమని చెప్పి సుమారుగా 750 మంది జంగారెడ్డిలో లోన్ పెట్టుకుంటే అందులో బీసీలు కేవలం 6 డిసైడ్ చేశారు. ఆ 6 కూడా ఇచ్చింది లేదు. ఈ రోజున కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు. రాబోయే రోజుల్లో బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. బీసీ సోదరి లక్ష్మి గారికి, అలాగే బీసీ పెద్దలందరికీ, అలాగే మీడియా వారికి నా నమస్కారం తెలియజేస్తాను. ముందుగా నిన్న పులివెందులో జరిగిన మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని జంగారెడ్డిగూడెం బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ మీటింగ్ లో భాగంగా ఈ రోజు చేనేత ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 లక్షల రూపాయలను CBR ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదివాసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న నాయకుడిగా మరోసారి తన బాధ్యతను నిరూపించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాల నిర్వహణకు ఆయన CBR ట్రస్ట్ నుండి 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం బొట్టాయిగూడెం మండలం KR-పురం ITDA కార్యాలయంలో ఏలూరు జిల్లాకు చెందిన 7 మండలాల అధికారులతో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసీలకు విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. ఈ దినోత్సవం వారి గౌరవానికి గుర్తుగా జరగాలని, ఆదివాసీల సాంస్కృతిక విలువలను నిలబెట్టాలంటే సామూహికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అట్టహాసంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆశించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులు, సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు విశేష కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ప్రతి శనివారం యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ప్రియ భగవద్బంధులారా, ఈ నెల 9వ తేదీ శనివారం మనకి విశేషమైన పర్వదినం. ఆ రోజు మనకి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. అంతేకాక ఆ రోజు మనకి శ్రావణ పౌర్ణిమ, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి. ఈ సందర్భంగా మనకి విశేషమైన పర్వదినాలు మనకి ఈరోజు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా రక్షాబంధనం, దీన్నే మనం రాఖీ పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తుంటాం. రక్షాబంధన దినం కూడా ఆ రోజే. అంతేకాక మన ఆలయంలో పూజలు అందుకునే స్వామికి వైఖానస ఆగమం ద్వారా స్వామి అర్చనలు అందుకుంటారు. అలాంటి వైఖానస ఆగమాన్ని అందించిన విఘ్నస మహాముని ఆవిర్భవించిన రోజు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు. అంతేగాక విద్యలకు అధిష్టాన దేవుడైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన రోజు కూడా ఈ రోజు. ఇలాంటి పరమ పవిత్రమైన ఈ పర్వదినం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారము, మరియు అదేవిధంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనకి ఉపాకర్మలు కూడా ఆచరించుకుంటూ ఉంటారు. అంటే దాన్నే జంజాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి అనేకమైన విశేషమైన పర్వదినాలు కలిసిన రోజు ఈ నెల 9వ తేదీ శనివారం నాడు. ఈ సందర్భంగా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మనమందరం కూడా అందుకుందాం. అదేవిధంగా మన ఆలయంలో ఇటీవల మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ భక్తులు చేసే అవకాశాన్ని మన ఆలయ అధికారులు కల్పించారు. కాబట్టి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో శనివారం నాడు ఆగస్టు 9వ తేదీ నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వరుడు, మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.
రాష్ట్రంలో పేదరికం లేని సమాజ స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి మార్గదర్శకులుగా తాము పూర్తిగా సహకరిస్తామని నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ చెప్పారు. అగిరిపల్లిలో విస్తృతంగా తిరిగి తాను దత్తత తీసుకున్న కుటుంబాలను కలుసుకుని ఆర్థికాభివృద్ధికి వారు కోరుకున్న సుమారు 10 లక్షల రూపాయల విలువైన పాడి పశువులు, తోపుడు బళ్లు, సైకిల్, కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా నితిన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గంలో అగిరిపల్లిలో లాంఛనంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫేజ్ 1 గా మొదటి విడతలో 10 కుటుంబాలను ఇంటింటికి స్వయంగా వెళ్లి వారు కోరుకున్న 10 లక్షల రూపాయలతో ఉపకరణాలు అందించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అగిరిపల్లిలో బయోగ్యాస్ పరిశ్రమను స్థాపించి స్థానికంగా నివసిస్తున్న 600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్న 20% కుటుంబాలను ధనవంతులైన 10% పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని వారి జీవనోపాధి మెరుగుదల, జీవన ప్రమాణాల స్థాయి పెంపుదలకు సహకారం అందించడమే P4 లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ CEO, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్ శ్రీహరి, తహసీల్దార్ PNV ప్రసాద్, ఎంపీడీఓ భార్గవి, మండల వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రముఖులు, కూటమి నాయకులు, బంగారు కుటుంబాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన IT శాఖ మంత్రులు లోకేష్ గారు, మరి నూజివీడు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, వాళ్ళ ఆలోచన అనుగుణాను మేరకు మేము ఈరోజు P4 స్కీమ్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ తరఫున బెనిఫిషరీస్ అందరికీ కూడా తోపుడు బండ్లు, అదేవిధంగా ఆవులు, గొడ్లు, మరి కుట్టు మెషిన్, దాని తర్వాత సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టేసి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి మన సీఎం గారు లాస్ట్ టైం చెప్పినందుకు జీరో పావర్టీ అనే విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని మా తరపున మేము సాయం చేయడం జరిగింది. ఇది ఒకటి మరి ఫస్ట్ ఫేజే. దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా మేము మిగతా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏమైతే ఇవ్వాలో వాళ్ళ జీవన శైలి మెరుగుపరచడానికి ఏమేమి చేయాలో మేము అవన్నీ కూడా చేస్తామని ఈ రోజు సభాముఖంగా తెలుపుతున్నాం మీ అందరికీ. అదేవిధంగా మేము సొంతంగా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ నుంచి చేస్తున్నాము. మీరందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు రాణిమేకల వెంకట నరసమ్మ. నేను ఆగిరిపల్లి టు గ్రామ సచివాలయంలో నివసిస్తున్నాము. ఇంతకు ముందు మాకు బతుకు లేదు. ఈ P4 కార్యక్రమం ద్వారా కొలుసు నితిన్ కృష్ణ గారు మమ్మల్ని మ్యాపింగ్ చేసుకున్నారు. గేదెను మాకు ఇచ్చారు. ఈ గేదెను ఇవ్వడం వల్ల మా జీవనోపాధి మెరుగుపడింది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవనీయులైన మినిస్టర్ గారు కొలుసు పార్థసారథి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో ఎర్రగుంటపల్లి కొల్లివారిగూడెం వరకు R&B రహదారి పనులు పురోగతిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ఇటీవల కొంతకాలంగా నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఎర్రగుంటపల్లి నుంచి కొల్లివారిగూడెం వరకు 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎర్రగుంటపల్లి లక్ష్మీపురం రోడ్డు పనులను నేరుగా పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం చిహ్నంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. గురువారం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఏలూరు ఆధ్వర్యంలో 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు.
ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. చేనేత వస్త్రాలు మన జాతికెంతో గర్వకారమని అన్నారు. ఈ రంగంలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. మన దేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని అన్నారు. మూడిట్లో ఏవో ఒక ఫీడింగ్ అయినా నైట్ ఫీడింగ్ అయినా ఇవన్నీ కూడా చాలా మోటివేట్ కూడా వీళ్ళు చేయడం జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం చేయవలసిందే ఇది ఒక అవేర్నెస్. మన కల్చర్ ఎట్లా అంత లేదు కానీ మనకి ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కల్చరే ఉన్నాయి కానీ 1 year వరకు ఇస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, డైరెక్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అందువల్ల ఈ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలని గవర్నమెంట్ న్యూట్రిషన్ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినంతా తల్లిపాలు ఉన్నాయి కూడా చాలా రీసెర్చ్ చెప్తున్నాయి కాబట్టి. అండ్ వాళ్ళకి ఎలాంటి సేఫ్ అండ్ హైజీనిక్. సో మీ దగ్గరికి ఉన్న దట్ మైక్రో అండ్ ఆల్సో ఇది బేబీ కోసం మదర్స్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కంట్రోల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఫ్యూచర్ లో ఒక 40 years 50 years పైన బ్రెస్ట్ క్యాన్సర్ వి ఆర్ ఆల్ ప్రోన్ టు బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి అలాంటి దానికి కూడా ఖచ్చితంగా బ్రెస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో ఫీడింగ్ ఇచ్చిన వల్ల వెయిట్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. అది ఒకటి మీకు అడ్వాంటేజ్ ఉంది. అండ్ తర్వాత స్పేసింగ్ అది మెన్సురేషన్ అది ఉంటుంది ఉండకపోవచ్చు, దట్ కెనాట్ బి డన్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతున్నాయి కాబట్టి తొందరగానే మీరు రికవర్ అయ్యి ఒక మంచి ఇవన్నీ మీరు తెలుసుకునే నేను చెప్పాను మీరు చేయకుండా ఫార్ములా వాటర్ మీ అందరికీ కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని లాస్ట్ మైల్ వరకు కన్వే చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ వర్క్ కాబట్టి ఫాదర్కి ఎలాంటి. జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ బ్యూల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. తద్వారా కడుపులో పుట్టిన తరువాత కూడా పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, సచివాలయ కార్యదర్శి షేక్ షబ్బీర్, విఆర్ఓ రవి, క్యాడ్బరీ మాండలేజ్ కంపెనీ కోఆర్డినేటర్ రాజేష్, వార్డు సభ్యులు నొలకాని వాసు, ఎన్డీఏ నాయకులు వైట్ల ఆంజనేయులు, ఎడ్ల చంటి, పడవల ప్రసాద్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ సత్యవాణి, శ్యామల, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి చేసినటువంటి సిపిడిఓ మేడం బ్యూలా మేడం గారికి, అలాగే సూపర్వైజర్ విజయలక్ష్మి గారికి, విఆర్ఓ రవి గారికి, సెక్రటరీ సబ్బీర్ గారికి, అలాగే క్యాడ్బరీ రాజేష్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు వైట్ల ఆంజనేయులు గారికి, అలాగే ఇక డిపార్ట్మెంట్ వచ్చిన సచివాలయ సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కి, తల్లులకు, బాలింతలకు, గర్భవతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేడం గారు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పిల్లల గురించి, గర్భవతుల గురించి ఏ విధమైన పౌష్టికాహారం తీసుకోవాలి, ఏ విధంగా పెంచాలనే విషయాలు చక్కగా చెప్పడం జరిగినది. అలాగే ప్రభుత్వం మీకు అనేక మేడం గారు చెప్పినట్టు ఇది ఫ్రీగా వస్తుందని కాకుండా మనం డబ్బులు పెట్టుకొని కొన్నది ఏ విధంగా అయితే జాగ్రత్త పడతాం, ఇవి కూడా మీరు వాడి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ల చేత చెక్ చేయించుకుని అనేకమైన మందులు వాడుతూ ఉంటారు. అలాగే ప్రసవించిన తర్వాత కూడా డాక్టర్ సలహాలతో ఏ మందులు తీసుకోవాలి, ఏ టీకాలు వేయాలి, ఏ ఆహార పదార్థాలు వాడాలి అనే విషయం మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుని మీ పిల్లలకు వాటిని వాడినట్లయితే మీ పిల్లలు జీవితాంతం పెద్ద వయసు వచ్చేదాకా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ పిల్లల పట్ల ఇప్పుడు తీసుకునే బాధ్యత వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చాలా ఆరోగ్యంగా ఉండి ఏ విధమైన వ్యాధులు రాకుండా శుభ్రంగా ఉంటారనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అలాంటిది మీ పిల్లలందరికీ కూడా మీ పిల్లల్ని ఆరోగ్యవంతులుగా చేసి ప్రభుత్వం ఇచ్చే ఈ పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకుంటూ పిల్లలకు పెడుతూ మీరు తింటూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.
రైతు ఎంతో కష్టపడి 25-30 ఏళ్లుగా పెంచిన శ్రీగంధం ఎర్రచందనం చెట్లను దొంగలు నరికి ఎత్తుకుపోవడం వలన రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. గురువారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో గుదిబండి రమేష్ రెడ్డికి చెందిన కొబ్బరి తోటలోని దొంగలు నరికివేసిన శ్రీగంధం చెట్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో విజయరాయి, రాయనపాలెం, కొండలరావుపాలెం, బాపిరాజుగూడెం తదితర గ్రామాలలో కొబ్బరి తోటల్లో శ్రీగంధం, ఎర్రచందనం, టేకు చెట్లను రైతులు పెంచుతున్నారని చెప్పారు. గత 25 సంవత్సరాలకు పెంచిన చెట్లను అమ్ముకుందామని రైతులు ఎదురు చూస్తుంటే అర్ధరాత్రి దొంగలు తోటల్లో పడి చెట్లను నరికివేసి దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక మంది రైతులు తోటల్లోనే నివాసం ఉన్నారని, దొంగల బారి నుండి చెట్లకే కాకుండా రైతులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. శ్రీగంధం, ఎర్రచందనం వంటి చెట్ల దొంగలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తగిన నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టాలని కోరారు. చెట్లను నరికివేయడం వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత గుదిబండి రమేష్ రెడ్డితో పాటు తలకొండ జమలయ్య, మున్నంగి సుబ్బారెడ్డి, గుదిబండి వీరరెడ్డి, ముక్కామల సదా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు విజయరాయి, అట్లాగే రాయన్నపాలెం, ఈ కొండలరావుపాలెం ఈ గ్రామాల పరిధిలో, అలాగే బాపిరాజుగూడెం ఈ గ్రామాల పరిధిలో రైతులు ఇక్కడ కొబ్బరి సాగు చేస్తా ఉన్నారు. కొబ్బరి అంతర పంటగా కోకో కూడా సాగు అవుతా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో కొబ్బరి, కోకోతో పాటు శ్రీగంధం, అట్లాగే ఎర్రచందనం, అట్లా టేకు ఈ చెట్లు కూడా అక్కడక్కడ నాటి ఒక ఎకరానికి 10 చెట్లు, 20 చెట్లు, 25 చెట్లు నాటి గత 25-30 ఏళ్ల నుంచి ఈ చెట్లని రైతులు పెంచుతా ఉన్నారు. అయితే ఈ 25-30 ఏళ్ల నుంచి పెంచుతున్న ఈ చెట్లు ఇప్పుడు కోత దశకి వచ్చి అమ్ముకోవడానికి రైతుకు అవకాశం ఉన్నది. మరి అమ్ముకునే దశలో ఈ చెట్లని ప్రధానంగా శ్రీగంధం గాని, ఎర్రచందనం గాని ఈ చెట్లని కొంతమంది దొంగలు అర్ధరాత్రులు వచ్చి నరుక్కెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికీ ప్రాంతంలో 4-5 రైతులకు సంబంధించిన చెట్లని నరికెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. పోలీసు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అంటే రెండోది ఏంటంటే ఈ చెట్లు నరికెళ్ళిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. అంటే వీటిని అమ్ముకోవాలంటే ఆడు ఫారెస్ట్ పర్మిషన్ కానీ ప్రభుత్వం అనుమతులు కూడా కొన్ని కావాలి. ఇవన్నీ కూడా సరళతరం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. రైతులు పెంచిన ఈ చెట్లని అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండోది దొంగల భయం నుండి ఇవాళ ఈ చెట్లకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు తోటల్లోనే రైతులు నివాసం ఉంటా ఉన్నారు. మరి నివాసం ఉంటున్న ఈ క్రమంలో ఈ చెట్లు నరికెళ్ళిపోవడానికి వచ్చిన దొంగలు ఇటు రైతులను కూడా ఏదో రకంగా దాడి చేసే పరిస్థితి కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇటు రైతులకు కూడా ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. పోలీసు నిఘా పెంచి ఆ రకంగా ఈ చెట్లుకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రెండోది అధికారుల మీద కూడా ఉన్నది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు నిఘా ఏర్పాటు చేసి ఈ దొంగల్ని పట్టుకుని చెట్లకు రక్షణ కల్పించడం, అట్లాగే రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. దీంతో పాటు ఏదైతే నరికేసిన చెట్ల వల్ల రైతులు నష్టపోయారు కాబట్టి వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కేబినెట్ తీర్మానంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. 10% లిక్కర్ షాపులను గీత కార్మికులకు అందజేశారని, బార్ లైసెన్సీ పాలసీలో సైతం 10% బీసీలకు కేటాయించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు సైతం మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు. నాయి బ్రాహ్మణుల వృత్తికి విద్యుత్ రాయితీ అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్టివలస కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న కేబినెట్ తీర్మానంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల భాగంగా బీసీలకు సంబంధించి ముఖ్యంగా మొదట గీత కులాలకు సంబంధించి ఏదైతే గతంలో ఇదే జంగారెడ్డిగూడెంలో అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు గీత కార్మికులకి వైన్ షాపులు ఏదైతే మద్యం పాలసీలో మద్యం షాపుల్లో మరి రిజర్వేషన్లు కేటాయిస్తానని ఏదైతే చెప్పారో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి న్యూ లిక్కర్ పాలసీలో 10% షాపులన్నీ కూడా గీత కార్మికులకు కేటాయించి వారి యొక్క ఆర్థిక ఉన్నతికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు కొత్తగా ఏవైతే బార్ లైసెన్సుల కోసం ఈ యొక్క
బార్ లైసెన్స్ పాలసీని తీసుకొస్తా ఉన్నారు. దానిలో కూడా 10% గీత కార్మికులకి ఆ యొక్క బార్ లైసెన్సులు కేటాయిస్తూ దానిలో కూడా ఫీజు మరి 50% రాయితీ ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారికి గాని, లోకేష్ బాబు గారికి గాని, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గాని, ఎంటైర్ కేబినెట్ కి, ప్రభుత్వానికి సందర్భంగా గీత కార్మికుల తరపున, బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాంతో పాటుగా ఏదైతే ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరి మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ బాబు గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అత్యధికమైనటువంటి చేనేతలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మగ్గాలకైతే 200 యూనిట్లు, మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ కి అయితే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని ఏదైతే ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా నేడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా చేనేత కార్యక్రమం చేపడుతూ వారికి కూడా ఆ యొక్క హామీని నెరవేర్చినందుకు ఈ సందర్భంగా వారి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంతోపాటు గతంలో ఏదైతే నాయి బ్రాహ్మణుల కోసం ఇచ్చినటువంటి హామీ ఉందో 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఏదైతే మన హెయిర్ కట్స్ కి వెళ్ళేటువంటి బార్బర్ షాపులకు సంబంధించి నాయి బ్రాహ్మణులకు కూడా ఈ యొక్క విద్యుత్ సబ్సిడీ ఇవ్వటం, దాన్ని కూడా నేను కేబినెట్ తీర్మానం ఆమోదించడం ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా బీసీలు పక్షపాతిగా ఉంటూ బీసీల కోసం పనిచేస్తున్నందుకు వారికి వారి కేబినెట్ బృందానికి అంతటికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఈ యొక్క బలహీన వర్గాల కోసం పనిచేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వారు చేస్తున్నటువంటి కృషి బీసీల్ని ఆర్థికంగా, రాజకీయంగా మరో మెట్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మా గీత కులాలకి న్యాయం చేస్తానని చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా ముందుగా ఎక్సైజ్ పాలసీలో బ్రాందీ షాపుల్లో 10% రిజర్వేషన్ ని ఇవ్వడం జరిగింది. అలాగే 50% రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఫలాలు ఈ రోజున మా గీత కార్మిక కులాల వారు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 10% గీత కులాల వారికి కేటాయించడం జరిగింది. అలాగే ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, సెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత వారందరి తరఫున కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బీసీల్లో ఎవరైతే ముఖ్యంగా వెనుకబడిది అలాగే కుల వృత్తులు ఉన్న వాళ్ళని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలుపరిచే పరిధిలో భాగంగా నెరవేరుస్తున్న హామీలన్నింటికి ఒక్కొక్కటిగా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన పూర్తి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న జంగారెడ్డిగూడెం బీసీ నాయకులు. విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. బీసీలకు ఎన్నికల హామీలను కేబినెట్ తీర్మానంలో అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, టీచర్స్. తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తల్లిపాల ప్రాధాన్యతను గర్భిణులకు వివరించాలని పిలుపు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సిబిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.